సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. లెక్కలేని అద్భుత కార్యములు జరిగించేటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నిత్యుడికి తండ్రి, సమాధానకర్తగా అధిపతి. మీ జీవితంలో న్యూమరస్ మిరాకిల్స్ని ఆయన జరిగించగలడు. నిజంగా ఇశ్రాయేలు పట్ల ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడండి ఆయన. మన జీవితాలు ఎన్ని అద్భుత కార్యాలు జరిగిస్తే నువ్వు బతుకున్నావంటే దేవుని అద్భుతం కాదా? ఈరోజు సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప కాదా? కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరందరూ ధైర్యపరచబడి మీ జీవితాల్లో గొప్ప దీవెన, ఆశీర్వాదం, గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితంలో పొందుకోవాలని ఆశపడతాను. లెక్కలేని అద్భుత కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆలస్యం చేయకుండా వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఇక్కడ అంటున్నాడు, దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపముల చేత నన్ను అభ్యర్థించండి, నన్ను వేడుకోనండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున దేవాదేవుడు దేని గురించి చింతపడకుండా మన జీవితాల్లో ప్రభువుని వెంబడించినట్లయితే, ప్రభు కొరకు మనం జీవించినట్లయితే, ప్రభువును ఘనపరిచినట్లయితే లెక్కలేని అద్భుత కార్యం దేవుడు జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. న్యూమరస్ మిరాకిల్స్, న్యూమరస్ గుడ్ డీడ్స్ దేవుడు మన జీవితంలో జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన ప్రభు అందరికి ఉపకారం దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. ఆయన దీవించేటువంటి వాడు, ఆశీర్వాదానికి జనకుడు మన ప్రభు. లెక్కలేని అద్భుత కార్యం నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ కెరీర్లో దేవాదేవుడు గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. దేవాదేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడంటే ఆయన స్వస్థపరిచేటువంటి వాడు, ఆయన విమోచించేటువంటి వాడు, ద్వారాలు తెరిచేటువంటి దేవుడు. నీ మీద పన్నుతున్న ప్రతి పన్నాగాన్ని కూడా డిస్మాంటిల్ చేయడానికి ఆయన సమర్థుడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. లెక్కలేని అద్భుత కార్యంలో ప్రభు జరిగిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ఎస్తేరు జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎస్తేరు ఒక అనాథ బాలిక అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఆమె రాణిగా ఏర్పాటు చేయబడింది, దేవుని ద్వారా ఎంపిక చేయబడింది. అద్భుతం అండి. ఒక అనాథ బాలిక, ఒక పేదరాలు తన జీవితంలో రాణికి, తన జీవితంలో గొప్ప స్థానంలో నిలబడిందనంటే దేవుని యొక్క మహాకృప. ఇశ్రాయేలు పట్ల దేవాదేవుడు అనేకమైనటువంటి లెక్కలేని గొప్ప కార్యాలు ప్రభు జరిగింది. ఎస్తేరు పట్ల 1, 2 అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. మీరు ఆ యొక్క గ్రంథాన్ని అంతా చదువుతున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క గొప్ప అద్భుతాన్ని మనం చూస్తుంటాం. రాజుకు నిద్ర పట్టలేదంటే మీరు ఆలోచన చేయండి. ఆ నిద్ర పట్టినప్పుడు సమాచార గ్రంథాన్ని తెప్పించుకుని మొర్దెకై గురించి చదవటం, మొర్దెకై మేలు చేయాలనుకోవటం, అదే సందర్భంలో హామాను అనేటువంటి వ్యక్తి మొర్దెకైని చంపేయాలని ఉరికమ్మాన్ని త్రవ్వటం, అదే ఉరికమ్మలో ఆ శత్రువైన హామాను చనిపోవటం, ఇవన్నీ లెక్కలేని అద్భుతాలు కావా? ఇశ్రాయేలు పట్ల దేవాదేవుడు ఎన్ని అద్భుత కార్యాలు జరిగించాడు, తన ప్రజల పట్ల ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. నిజంగా సారెపతి విధురాలనేటువంటి ఒక విధురాలు ఉందండి. తన జీవితంలో దేవాదేవుడు ఎంత గొప్ప సమృద్ధిని సారెపతి విధురాలకు ఇచ్చాడు అని అంటే, తన సేవకుడైనటువంటి ఏలియాని తన ఇంటికి పంపించాడు. నిజంగా సారెపతి విధురాల్లో ఉన్నటువంటి నమ్మకత్వము, సారెపతి విధురాలు దేవుని పట్ల తను చూపించేటువంటి ప్రేమ, నిజంగా కరువు ఉన్నంత కాలం గొప్ప సమృద్ధిని సారెపతి విధురాలు చూడగలిగింది అని అంటే లెక్కలేని గొప్ప కార్యాలు ప్రభు జరిగించాడు. ఒక ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడనంటే, ఎర్ర సముద్రం పాయలు చేయడంలో గొప్ప అద్భుతాలు ఉన్నాయండి. నిజంగా ఒకటే మనం మాట్లాడుకుంటాం, ఎర్ర సముద్రం 2 పాయలు అయిందని మాట్లాడుకుంటాం. కానీ దేవాదేవుడు అక్కడ న్యూమరస్ మిరాకిల్స్ చేశాడు. దేవాదేవుడు అద్భుతాన్ని, ఆ అద్భుతాల వెంబడి అద్భుతాలు వారు పొందుకోగలిగారు అంటే మన దేవుడు ఆయన నమ్మదగినటువంటి వాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్న ప్రభువునందు ఆనందించుడి అనేటువంటి ఆ మాటతో ఆ యొక్క కాంటెక్స్ట్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు. నిజంగా మన జీవితాల్లో ఉపకారి ఆయన. దేవాదేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఈరోజు జరిగించబోతున్నాడు. కృంగిపోద్దు. ఎవరైతే ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక వేదనతో ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నట్లయితే, మీ జీవితంలో ఒక నిరీక్షణతో ప్రభువును వెంబడిస్తున్నట్లయితే, మీరు అతి త్వరలో గొప్ప కార్యాన్ని పొందుకునబోతున్నారు. అతి త్వరలో దేవుడు గొప్ప ద్వారాన్ని మీకోసం తెరవబోతున్నాడు. అతి త్వరలో మీ కన్నిటిని దేవుడు తొడవబోతున్నాడు. మీ దుఃఖ దినాలు దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మీరు ఆదరించబడ్డారని, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని దైవజనుడిగా మనసారి నేను కోరుకుంటున్నాను. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా
నీ మాట ద్వారా నువ్వు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. లెక్కలేని అద్భుత కార్యం జరిగిస్తున్న దేని గురించి చింతపడద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత మీ మనవలు ఆయనకి తెలియచేయడని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ వాగ్దానాన్ని ప్రభువా చెబుతూ ఉన్నాడు తండ్రి. చింతపడద్దు, ఏ విషయానికి చింతపడద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు, జడియొద్దు, మనుషులకు భయపడొద్దు, సృష్టికి భయపడొద్దు, సృష్టిలో కదిలించబడుతున్న శక్తులకు భయపడొద్దు అని మీరు చెప్తా ఉన్నారు తండ్రి. కానీ మేము భయపడుతున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభు. గొప్ప ధైర్యంతో మమ్మల్ని నింపండి అయ్యా, విశ్వాసంతో నింపండి, ఆత్మతో నింపండి అయ్యా. నాయన నీ యొక్క నాయన అగ్ని చేత మమ్మల్ని కాల్చండి, కృప చూపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ వాగ్దానం ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో ప్రత్యేకంగా నెరవేర్చబడును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీకందరికీ గొప్ప శుభవార్త. మన విజయవాడ పట్టణంలో బిషప్ అయ్యర్ గ్రౌండ్స్లో ఈ నెల 17వ తారీఖు ఒక గొప్ప క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం అనేక మంది గాయని గాయకులు, దేవుని సేవకులు దూర ప్రాంతాల నుంచి రాబోతున్నారు. అనేక వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి మేము క్రిస్మస్ విందును సిద్ధం చేస్తున్నాం. కాబట్టి మీరు మీ కుటుంబాలు తలరండి, దేవుని గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు. దయచేసి ఒకవేళ దూరంగా ఉన్నటువంటి వారు లైవ్ని వీక్షించండి. లైవ్లో కూడా చక్కటి వాక్యం మీకు అందించబడుతుంది. ఆ రోజున అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో కని విని ఎరుగని రీతిలో విజయవాడలో పరవశించండి మెగా సిటీ క్రిస్మస్ వేడుక. తేదీ డిసెంబర్ 17 అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు. స్థలం బిషప్ అజరయ్య గ్రౌండ్స్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేలు గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ప్రత్యేక వర్తమానాలు అందించెదరు. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలో నడిపించెదరు. 50 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్ గారు మరియు వల్లభనేని వంశీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమ్మానుయేలు గారు, శ్రీమతి నిస్సీ పాల్ గారు. క్రిస్మస్ ప్రేమ విందు కలదు. అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886000999 8862767777.